ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా శనివారం పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి భక్తులకు అన్న ప్రసాదాలు అన్నదాన వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ముద్రాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ అమ్మదయ్య ఉంటే అంతా మంచి జరుగుతుందని, గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారని జరగడం జరిగిందని, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, సమయానికి వర్షాలు కురిసి పండిన పంటలకు గిట్టుబాటు ధర రావాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలను వేడుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు షెస్తుల్లా, రాజేశ్వర్ శర్మ, ముద్రాజ్ సంఘం అధ్యక్షులు శివంది లక్ష్మీనారాయణ, లలిత దంపతులు, ఉపాధ్యక్షుడు గడ్డం స్వామి, కార్యదర్శి గడ్డం లక్ష్మీనారాయణ, కోశాధికారి కొండయ్యల్ల భిక్షపతి, డైరెక్టర్లు కొండయ్యల్ల వజ్రమ్మ, గడ్డం స్వామి, గడ్డమీది కుమార్, గడ్డమీది స్వామి, చుట్టాకుల శ్రీను, తిరుమలాపూరు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్న చూడట్లా ఒకసారి చూడట్లా ఇట్లా మొక్కినట్టు పెద్దమ్మ పండుగ చేసుకోవడము బాగానేది. మేము 3 రోజులు అవుతుంది చేసుకోవడం. ఇలా కళ్యాణం జరిగింది. నిన్ననేమో చండీ ఆగమం, మొన్ననేమో గణపతి పూజ జరిగింది. పోచమ్మ బోనాలు, పెద్దమ్మ బోనాలు చేసుకున్నాము. ఈ పెద్దమ్మ అన్నదాన కార్యక్రమం 2 రోజులు పెట్టినాము. ఇవాళ పెద్దమ్మ కళ్యాణం చేసుకున్నాము. అందరూ సుఖ సంతోషాలు బాగుండాలి. పెద్దమ్మ పండుగ జరిగింది, జరుపుకోవాలి. అందరూ అమ్మ ఉండాలని కోరుకుంటున్నాను. ఊరంతా బాగా చూసుకోవాలి, అమ్మవారు చాలా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం సాగించిన పెద్దలకు, పిల్లలకు అందరికీ ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు. గత 4 రోజుల నుంచి పెద్దమ్మ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు గణపతి పూజ నిర్వహించడం జరిగింది. తర్వాత రోజు మరి పోచమ్మకు బూనాలు, తర్వాత రోజు చండీ యాగము, తర్వాత రోజు మరి అదే రోజు కాచిపడిగల కళాకారుల వాళ్ళ విన్యాసాలు, నృత్యాలతోటి ఊరందరినీ అలరించడం జరిగింది. వాళ్ళు అదేవిధంగా నిన్నటి శుక్రవారం రోజున మరి పెద్దమ్మ బోనాలు సాయంత్రము అత్యంత అంగరంగ వైభవంగా గుడి దగ్గర తీసుకురావడం జరిగింది. ఆ కాటిపడిగల వాళ్ళ అంగరంగమైనటువంటి వాళ్ళ వైభవమైనటువంటి నృత్యాలతోటి ఊరందరినీ అలరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి రాజేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో గత 5 రోజుల నుంచి మా ఊర్లో ఈ కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు కళ్యాణము చూసినటువంటి భక్తులకు, మరి చూడలేనటువంటి భక్తులకు కూడా అందరినీ ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అన్నదానంలో ఆశీనులై ఆ అన్నదానాన్ని స్వీకరించవలసిందిగా మా యొక్క మనవి. అన్నదానానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా సంఘం నుంచి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. माता की दुर्गे स्मृता हरसि भीतिमशेष जंतु स्वस्थै स्मृतामतिमतिं शुभां ददासि दारिद्र्य दुःख भयहारिकार्त्वजन्या सर्वोपकार करुणाय सदार्द्र चित्ताः। ఆ పెద్దమ్మ తల్లి అనుగ్రహంతోని 11 సంవత్సరాలైంది ఇప్పటికి మనకు
11 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా ఈ తిరుమలాపురం గ్రామంలో పెద్దమ్మ తల్లి ప్రతిష్ఠ చేసి 11 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సంవత్సరము మొదటి రోజు 3 రోజుల నుంచి ప్రతిరోజు కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మొదటి రోజు